ఒక కాలు దోస్తే ఒక చెయ్యి, ఒక కాలుతో చూస్తే ఒక చేతితో దూసిండ్రు, ఒక తలకాయతో దూసిండ్రు. ఎక్కడ పంచభూతాల్లో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ పంచభూతాలు దోసినాయి. కేసీఆర్, హరీష్, కేటీఆర్, సంతోష్రావు, కవిత అనే పంచభూతాలు ఈ పంచభూతాలను దోసినాయి. ఓకే. ఈ పంచభూతాలను దోచుకున్నంతసేపు ఎవరికేం అనిపించాలి ఇప్పుడు, ఎందుకంటే అందిన కాడికి దోచుకున్న లేన్నారు కదా. ఎప్పుడైతే దోచుకున్నది దాచుకోవడంలో కొంతమేర నిమగ్నం అయిపోయినారు. అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడైతే ఒక్కొక్కటి వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటపడుతుంటే ఇలా భయాలు చూసుకునేవారు. దానిలో కాళేశ్వరంలో కమిషన్లు కావచ్చు, ఇలా ఈ కార్ రేసింగ్ కానివ్వండి, ఇలా గొర్రెల పర్చేస్లో కానివ్వండి, మిషన్ భగీరథలో కానివ్వండి, మిషన్ కాకతీయలో కానివ్వండి, ఏ స్కీమ్ పెట్టినా స్కామ్ కిందనే తేలింది. అది స్కామ్ వైపే తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మానసిక ఆందోళనకు గురై ఒకరిపైన ఒకరు అభద్రతా భావానికి లోనై అపనమ్మలకు లోనై, నా గురించి వాళ్ళు చెప్తారేమో